Good morning to all. Welcome to BC Study Circle. This is Yadagiri, Faculty of Telangana History. ఈ రోజు మనం చర్చించుకునే క్వశ్చన్ తెలంగాణలో చారిత్రక పరిశోధనలు చేసి ఒకసారి క్వశ్చన్ చూడండి. తెలంగాణలో చారిత్రక పరిశోధనలు చేసి అనేక కొత్త విషయాలను కనుగొన్నది ఈ క్రింది వారిలో అన్నట్టు. తెలంగాణలో చారిత్రక పరిశోధనలు చేసి అనేక కొత్త విషయాలు కనుగొన్నది ఎవరు? ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ మార్టిమోర్ వీలర్, బి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, సి రాబర్ట్ బ్రూస్ఫుట్, డి హైమన్ డార్ఫ్. అసలు ఈ నలుగురు ఎవరు అని తెలిస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మార్టిమోర్ వీలర్ బ్రిటన్కు చెందినటువంటి పురావస్తు శాస్త్రవేత్త. ఈయన 1944 నుంచి 48 మధ్య భారతదేశం యొక్క పురావస్తు శాస్త్ర డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. ఎవరు? మార్టిమోర్ వీలర్. ఈయన భారతీయుడు కాదు, బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, పురావస్తు శాస్త్రవేత్త. భారతదేశం యొక్క పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ గా 1944 to 48 బిట్వీన్ ద పీరియడ్ ఈయన చేస్తున్నాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అంటే భారతదేశంలో తొలిసారి పురావస్తు శాఖ యొక్క తవ్వకాలు నిర్వహించింది ఈయన అండ్వర్లోనే. భారతదేశంలో తొలిసారిగా పురావస్తు శాఖ తవ్వకాలు ఎవరి అండ్వర్లో నిర్మించిందంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. తర్వాత రాబర్ట్ బ్రూస్ఫుట్. ఈయన తెలంగాణ ప్రాంతంలో, అలాగే తెలంగాణ లేదా దక్షిణ ప్రాంతంలో లేదా దక్కన్ ప్రాంతంలో, ఎట్లయినా అడగొచ్చండి, తెలంగాణ, దక్షిణ, దక్కన్ ఏదన్నా ఒకటి ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించి పరిశోధనలు చేసి అనేక కొత్త విషయాలు కనుగొన్నది ఎవరన్వర్లో అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇది మన యొక్క ఆన్సర్. మరి హైమన్ డార్ఫ్ ఎవరు? హైమన్ డార్ఫ్ కూడా తెలంగాణలోనే, కానీ ఆదివాసీల మీద పరిశోధనలు చేశాడు. ఎవరి మీద నాన్న? ఆదివాసీల మీద. అప్పుడున్నటువంటి నిజామైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించినటువంటి వ్యక్తి హైమన్ డార్ఫ్. ఆదివాసీల మీద, వారి యొక్క జీవితాల మీద, వారి యొక్క జీవన విధానం మీద పరిశోధన చేసిన వ్యక్తి హైమన్ డార్ఫ్. మన ఆన్సర్ ఏంది? రాబర్ట్ బ్రూస్ఫుట్.